సో అప్పటి వరకు తమిళ్లోనే చేశారు మీరు, సీరియల్ కానీ థియేటర్ కానీ సినిమాలు కానీ అన్ని తమిళే. సో తెలుగు ఆఫర్ రాగానే మీ మైండ్లో వచ్చిన మొదటి డౌట్ ఇది, తెలుగు రాదు వీళ్ళు ఏం చేస్తారో ఎలా మాట్లాడతారో. కానీ మనకి ఏమన్నా డైలాగ్ ఉంటే తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నవ్వారంటే మనకి అసహ్యం కదా, వాళ్ళందరూ టైం వేస్ట్ అవుతుంది. మనకి రాదని ఎలా చెప్పాలని నేను ఓపెన్గా చెప్పాను, నాకు రాదండి. డైలాగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి, మేము ముందు రాసి ఇచ్చేస్తాం, మీరు చెప్పండి అలాగ మాట్లాడుకుంటారు. నేను అన్నా లేదండి, ముందు డైలాగ్ మీరు చెప్పండి, ఏ మాడ్యులేషన్తో చెప్తే నేను అలాగే రాసుకుంటా, ఏదో తమిళ్లో కానీ ఇంగ్లీష్లో కానీ నేను రాసుకుంటాను. ఇప్పుడు నా చేత నేను రాసానంటే మగప్ చేసినట్టు ఉంటుంది, నేను మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఆ లాంగ్వేజ్ నేను నేర్చుకోవచ్చు కదా, ఎన్ని ఐడియా ఉంది అందులో. అవును, వెరీ గుడ్. అలా నేర్చుకున్నాను. వాళ్ళు డైలాగ్ చెప్తే మీరు రాసుకునేదాన్ని వినేసి అప్పుడు మీ స్టైల్లో మీరు అది ఎప్పుడు డైరెక్టర్ ఏ మాడ్యులేషన్ చెప్తారో అది దాన్ని బట్టి అలాగే నేర్చుకునేదాన్ని. అంటే మనకు ఒక వ్యూ ఉంటుంది, ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు డైలాగ్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని డైరెక్టర్ వ్యూ ఉంటుంది కదా, అది బాలచంద్ర గారు అలాగే చెప్పేవాళ్ళు. నేర్చుకుంటే డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండండి, మీరు ఈ క్యారెక్టర్ని వాళ్ళ ఊహల్లో అలా పెట్టుకుని ఉంటారు, అలాగే మనం చెయ్యాలి, అందుకే మన ఎంచుకున్నారు అక్కడ క్యారెక్టర్గా. అలా చేసేవాళ్ళం కాబట్టి డైరెక్టర్ ఆర్టిస్ట్ మాడ్యులేషన్ ఏమీ ప్రిపేర్ చేసేదాన్ని కాదు. డైలాగ్ ఇది, దీని మీనింగ్ ఇది, అదే అర్థం చేసుకుంటే చాలు, అక్కడ వచ్చి డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత చేసేద్దాం అనే ఒక ధైర్యంతో అలాగే ఉండేదాన్ని. ఈవెన్ థియేటర్ డ్రామాస్ చేసేటప్పుడు కూడా అక్కడ డైరెక్టర్ ఏం చెప్తారో, ఈ మూమెంట్ ఎలా ఉండాలి, ఈ డైలాగ్ మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎంత స్పీచ్ వాల్యూమ్ పెంచాలి అన్నది ఆయన చెప్తే దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్ మూవీ అట్లా వచ్చేసింది, ముందు నుంచి అలాగ వచ్చేసింది. అది అలాగ ట్యూన్ చేసుకోవడం వల్ల మంచిదైంది. ఇందాక తెలుగు ఎలా నేర్చుకున్నాను అన్నారు కదా, దానికి ఒక కథ కూడా ఉంది. ఓకే, ఆ కథ చెప్పండి. అదే స్టోరీ చెప్తాను అనుకుంటున్నారు కాదు కదా, ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న అనెక్డోట్. ముందు రోజు డైలాగ్ ఉంది, ఒక 2-3 సెంటెన్స్ ఉండే డైలాగ్ ఇది ఇచ్చేసారు. రాత్రి అంతా నాకు ఒక మైండ్ ఒక ముందు నుంచి. అది ఏ సినిమాకి ఇది? ఇది మీ తల్లిదండ్రుల? ఓకే, తాతినేని రామారావు గారు నా ఫస్ట్ తెలుగు మూవీకి. నాకు డైలాగ్ రాదని ముందే, తెలుగు రాదని ముందే చెప్పేసాను, వాళ్ళు డైలాగ్ ఇచ్చేసారు, నేను ముందే చెప్పాను ఏమంటే ముందు రోజు ఇవ్వకండి, ఎందుకంటే మానిటర్ ఎక్కువ చూసానంటే నేను డైలాగ్ మర్చిపోతాను. ఓకే, అందుకే అది బాలచంద్ర గారు ఎప్పుడు తిడుతూ ఉంటారు నన్ను, దాన్ని మానిటర్ చూడకండి మర్చిపోతుంది, అది టేక్ వెళ్ళిపోండి టక్ టక్ కరెక్ట్గా వస్తుంది, మానిటర్ చూస్తే చెప్పలేరు. 2 మానిటర్ ఆల్మోస్ట్ 700+ మూవీస్ చేసినా కూడా ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు ఒక భయం ఉంటుంది, మనం కరెక్ట్గా చేస్తామా లేదా. ఈ రోజు కూడా ఒక భయం. మొన్న ఒక 2 days ముందు కూడా జరిగింది అది. డైరెక్టర్ అంటున్నారు ఎందుకమ్మా ఇంత భయపడుతున్నారు అంటే, మీ వ్యూ వేరేగా ఉంటుందండి, అది మేము చేస్తున్నామా లేదా తెలియదు కదా. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. గుడ్ లక్.